హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మనం అనుకున్నట్లుగానే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ 2024 పైన మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సైన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మొత్తం ఖాళీలు 16,347గా అయితే ఇక్కడ మనము చూడవచ్చు. సో హెచ్జిటి ఖాళీలెన్ని, ఎస్ఏ ఖాళీలెన్ని, ఇతర ఖాళీలెన్ని అనే వివరాలు అయితే మనము క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో, సో అధికారం చేపట్టగానే మొదటి సంతకము ఏపీ డిఎస్సి పైన, మెగా డిఎస్సి పైన పెడతామని చెప్పారో, సో దాన్ని అయితే మరి ఇక్కడ ఫుల్ఫిల్ చేసినట్లుగా తెలుస్తుంది. కొంతమంది అభ్యర్థులు మెగా డిఎస్సి అన్నారు కదా, కనీసము 20,000కు పైగా ఉంటే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయపడ్డారండి. నేను కూడా అలానే అనుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్రెడీ అయితే 39,000 ఖాళీలు ఉన్నాయండి మనకి ఏపీ డిఎస్సి. మొత్తం ఖాళీలన్నీ మొత్తం 39,000 ఖాళీలు ఉన్నాయి. కనీసం ఒక 20,000 ఖాళీలైనా ఇస్తారేమో అని అనుకున్నాను. బట్ ఏదేమైనా కూడా 6,100 ఖాళీలతో గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్కి చాలా అంటే దాదాపుగా 10,000కు పైగా ఖాళీలను యాడ్ చేస్తూ మరి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడము జరిగిందండి. సో ఇంకా నిరుద్యోగ అభ్యర్థుల విన్నపం ఏంటంటే మరి ముఖ్యమంత్రి గారికి, సో సాధారణ ఉద్యోగాలు కూడా లైక్ సచివాలయం కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగాలను కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, దానిని కూడా అతి త్వరగా ప్రకటించాలనేది మరి అభ్యర్థులైతే కోరుకుంటున్నారండి. దీనిపైన త్వరగా స్పందించాలని కూడా మనమైతే చూద్దాము. ఇక వివరాలు చూసినట్లయితే, కేటగిరీ వారీగా పోస్టులు చూసినట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్లు హెచ్జిటి 6,371 ఉన్నాయి. పీఈటీ ఉద్యోగాలు 132 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ భారీగా 7,725. టీజీటీ వచ్చేసి 1,781, పీజీటీ వచ్చేసి 286, ప్రిన్సిపల్స్ వచ్చేసి 52. మొత్తం 16,347 ఖాళీలకు గాను మరి అధికారికంగా ముఖ్యమంత్రి గారు సైన్ అయితే చేయడం జరిగిందండి. ఫస్ట్ సైన్ దీనిపైనే మనకు తెలుస్తుంది. ఓకే, సైన్ చేశారు, కరెక్టే. అయితే ఇక్కడ మనకి న్యూ నోటిఫికేషన్ ఇస్తారా, లేదా ఉన్నటువంటి 6,100 నోటిఫికేషన్లకే వీటిని యాడ్ చేసి ఇస్తారా? అంతేకాకుండా ఇంకొకటి, మనకు ఆల్రెడీ ఒప్పంద ప్రాతిపాదికన 2 years కాంట్రాక్ట్ బేసిస్లో మరి ఉపాధ్యాయుల భర్తీ అనేటువంటి జీవో ఏదైతే ఉందో 117 ఐ థింక్, దాన్ని రద్దు చేస్తామని కూడా చెప్పారండి. బట్ దానిపైన అయితే న్యూస్ లేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 100% దాన్ని రద్దు చేస్తారు. ఎవరు కూడా టెన్షన్ పడద్దు. నెక్స్ట్, దీనికి న్యూ నోటిఫికేషన్ కనుక ఇచ్చి మళ్ళీ అప్లై చేసుకుంటే ప్రీవియస్గా ఆల్మోస్ట్ 3 లక్షల మంది అప్లై చేశారు. వారి అమౌంట్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి చేయరు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఓకే. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మళ్ళీ అవకాశం కల్పించే అవకాశం అయితే ఇక్కడ ఉందండి. అది మాత్రం ఒకటి మనము గమనించాలి. సో గైస్, ముందు నుంచే చెప్తున్నాను నేను, ప్రిపరేషన్లోనే ఉండండి ప్రతి ఒక్కరు కూడా.
ఇవనే కాదండి, అన్ని ఎగ్జామ్కి సంబంధించి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి మనకు అతి త్వరలోనే అప్డేట్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అండి. ఓకేనా? సో గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ మెయిన్గా మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్లో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సచివాలయం ఖాళీలు ఉన్నాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకు 1 బై 1 అయితే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ప్రిపరేషన్ని వదలొద్దు. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి యొక్క 16,347 ఉద్యోగాలకు మరి మీకు సమంజసమేనా ఇది? అంటే అందరూ సాటిస్ఫైగా ఉన్నారా లేదా అనేది కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, మెగా డిఎస్సి అంటే 20,000కు పైగా అనుకున్నాము, కానీ 16,000 ఇక్కడ విడుదల చేయడాన్ని మనమైతే చూడవచ్చు. సో ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి అందరు కూడా. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.